చూడండి గైస్ ఇదంతా ఏమవుతుంది మొత్తం ఆగం 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 పిల్లి. ఏయ్ ఇంత ఆగం ఉంటా ఆయన వదిలే వదిలే అది పోతుంది అవగాది చూడండి కొడుతున్నది మమ్మీ కట్టున్నది టైగర్ కొడతా 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 అరే టైగర్ కొండలు కూడా తానం చేస్తుంది మా క్యూట్ బేబీ. హే గైస్ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్. సో ఈ రోజు బ్లాగ్ అయితే 11 కి స్టార్ట్ చేస్తున్నా గైస్, దగ్గర 11 అయింది. సో మా టైగర్ గారు చూడండి గైస్ మొత్తం కుంకుమ పూసుకున్నది గైస్. డబ్బాలు పోషించిండ్రా, డబ్బాలు పోషించి డాడీకి చాయ్ పెడతానట్టు ఉన్నా అయితే కథ డబ్బా మీద ఎగిరింది మొత్తం సోఫా మీద చూడండి సోఫా మీద అక్కడ కుంకుమ, కానీ మొత్తం ఇట్లా అంటే గులాల్లే కనిపిస్తున్నది. ఇది ముందు కూడా ఇట్లా చేసింది గైస్, ఇది ఫస్ట్ టైం కాదు. దీనికి ఇంకొక ఆల్రెడీ ముందు అయింది ఇట్లానే మొత్తం అంటించుకున్నది. ఇప్పుడు ఒక దగ్గర ఇట్లా పడ్డది అనుకో, మేము గిట్లా అంటే అది మొత్తం స్ప్రెడ్ అవుతున్నది గైస్. చూడండి ఇప్పుడు స్నానం చేపి పడుతుంది. ఇటు దించు ఒకసారి, దీన్ని కట్టు కానీ ఇటు దించు ఇటు చూడు ఇగో చూడండి గైస్ ఇదంతా ఏమవుతుంది మొత్తం ఆగం 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 పిల్లి. ఏయ్ ఇంత ఆగం ఉంటా ఆయన వదిలే వదిలే అది పోతుంది అవగాది చూడండి దాన్ని ఆగం చూడండి. నీకు ఇది కాదు, నీకు లైన్ కాడే కరెక్ట్ అది ఆడున్నది. అదే పట్టుకరా అన్న, పట్టుకరా అన్న టైగర్, పట్టుకరా కడ్డు వినేటట్టు లేదు. ఇక ఏం ప్లాన్ మరి, ఏం ప్లాన్? నాకు డాడీ మా అన్న నాకు పోదేళ్ళు గైస్, నా ఇంటికి వెళ్ళి మంచి కొడతలే వాటి గైస్, నాకు బాధ అనిపిస్తుంది. కటింగ్ తీసుకొని వస్తాను నేను కూడా ఇప్పుడు పోయి. ఇంకేమన్నా పన్నా మరి బయట మరి చక్కర నేను చక్కర మర్చిపోయి. అయ్యో మమ్మీ ఏం చెప్తున్నావు దాంతో? ఏ టైగర్ అది ఎట్లా కూతున్నది, అది ఎట్లా కూతున్నది కొడుతున్నది మమ్మీ కట్టున్నది టైగర్. కొడతా 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 అరే కొడుతున్నది గాయస్, అది భయపడతలేదు, సీదా ఉల్టా దీన్నే కొడుతున్నది. టైగర్ శాంతి ఫ్రెండ్స్ అయిపోయినా టైగర్. అరే 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 మమ్మీ పాపం లయన్ కానీ గీరుతుంది. అమ్మ 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 కయ్యాలి టైగర్. అది చూడ అద్దు మమ్మీ, పోన్ మమ్మీ ఆగని చెప్తే టైగర్ నీకు అదే మరి పనిష్మెంట్. నువ్వు కూడా భయపడ్డావు ఆఖరికి మమ్మీ. ఎందుకు టైగర్ పాపం అది ఇంకోసారి అట్లా ఆగని చెప్తావు, నువ్వు అట్లా అంటించుకుంటా ఆగని చెప్తా. నువ్వు ఆగని చెప్తావా టైగర్? నువ్వు ఆగని చెప్తే నీకు ఇదే లయన్ గాడి నీకు కొట్టుడు చూడండి గైస్. మా టైగర్ గాడు మస్తు ఫాస్ట్ గైస్, సాల్ డాడీ. ఇటు ఒకసారి ఇటు గుర్ర అంటది, ఆగు ఇగో గుర్ర అంటది చూడండి, అంటది ఆగు అంటున్నది. గుర్ర అంటున్నది సాల్ టైగర్. నాడు ఇప్పుడు తానం చెప్పు, నాడు ఇప్పుడు తానం చెప్పి పడుతుంది డాడీ. వాళ్ళు చేపిస్తారు, వాళ్ళు చేపిస్తారు, నేనే బుగ్గగలనా మళ్ళా అద్దు మొత్తం మళ్ళా నోరు కంటించుకుంటే కడ్డుది పోతే ఎగురుడు అవసరం మరి నీకు. నువ్వు ఎగిరినావు అనుకో గిట్యుడు, ఎగిరినావు అనుకో నీకు అదే టైగర్ ఇదే, అర్థమైందా? చాలు డాడీ పోను పాపం, పోనే డాడీ. సరే ఇంటదట పోను. పోను డాడీ పోను పోను పోను, చాలు 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 చాలు. గుడ్ బై టైగర్, ఇంకోసారి అట్లా ఆగం చేయడు. అద్దది పోను పోను. ఇగో టైగర్ దీన్ని వాడేస్తుంది, ఇగో ఆ వాటి వాడేసిన అన్ని. ఇప్పుడు గుడ్ బైగా గుడ్ బై. ఇప్పుడు తానం చేస్తుంది మా గుడ్ బై, సరేనా? ఇప్పుడు తానం చేపించి కటింగ్ కొన్నా, కటింగ్కి వెళ్ళి వచ్చినాక తానం చెప్పాను. దాన్ని నాకుంటే మీరే చూసుకోవాలి కానీ గంట దాకా. నాకుంటే మళ్ళీ ఆగో నాకుంటుంది.
నాకు ఉంటే ఎందుకు ఏమైంది నువ్వేమన్నావు నాకు అది advertise. అడ్వర్టైజ్ వస్తే ఏమైంది మమ్మీ గైస్ టీవీలో వేరే వాళ్ళు అడ్వర్టైజ్ వస్తుందని మమ్మీ ఇట్లా అంటుంది ఎందుకంటే మళ్ళీ ప్రాబ్లం అవుతుందని సో అదైతే వడనియా మమ్మీ ఏం టెన్షన్ తీసుకోకు చలో నేను ఇప్పుడు కటింగ్ పోతున్నా వచ్చేదాకా సరేనా సరే నువ్వు ఇంత కుంకుమ ఇంకో బాయ్ పో. మీకు చూపించాలి కదా గాయస్ కుంకుమ ఇదంతా ఇదే ఇది ఇదంతా ఉలక పోసుకున్నాయి ఇది మొత్తం ఉలక పోసింది ఇది కట్టది ఉలక పోసి ముగ్గు ముగ్గు కూడా ఈ కుంకుమ డబ్బా కట్టు పెట్టేసింది మమ్మీ అటు సైడ్ పెట్టేసిందట సో ఎందుకంటే మళ్ళీ ఉలక పోతుందని కడ్డు మునిగింది గైస్ మా టైగర్ గారు సో గైస్ ఇప్పుడైతే నేను హెయిర్ కట్ పోతా హెయిర్ కట్కి సీదా వచ్చేద్దామే షక్కర్ కూడా అంట ఆ షక్కర్ తీసుకొని హెయిర్ కట్ వేయించుకొని వచ్చేద్దాం గైస్ సో గైస్ నేనైతే ఈ డ్రెస్ చేంజ్ చేసేసుకున్నా ఎందుకంటే మొత్తం నేనైతే చేసుకున్నా సో ఎందుకంటే మొత్తం ఎండికలు పడతాయి మళ్ళా అని సో మళ్ళీ స్నానం చేసినాక మళ్ళీ అదే వేసుకుందాం సో చలో గైస్ ఇప్పుడైతే నేను వెనక రూట్ నుంచి పోతున్నా సో వచ్చేటప్పుడు అక్కడికి వెళ్ళొద్దాం పోయేటప్పుడు అయితే ఇక్కడికి వెళ్ళే పోదాం గైస్ రాజానికి ఫోన్ చేసిన కానీ వాడు కంప్యూటర్ క్లాస్ పోతున్నా అన్నాడు సో ఇప్పుడైతే మనమే ఓడుతుంది సో ఇంకెవరు సోపట్లేరు పోయి తీసుకొని వచ్చేద్దాం 11:30 అవుతుంది సో 12:30 12:50 1 లోపల వచ్చేద్దాం 1 లోపల రానికే చూద్దాం ఎందుకంటే డాడీ 1కే పోతాడు కాబట్టి చూద్దాం జల్దీ పోయేద్దాం అండ్ నేను సెలెక్ట్ కూడా చేసుకున్నా హెయిర్ కట్ తీపిద్దామని సో అదే తీపిద్దాం గైస్ కొంచెం షార్ట్ చేద్దామని అనుకుంటున్నా సో ఇక చూద్దాం ఎట్లా సెట్ అవుతుందో లేదో ఇక పోయి అడుగుదాం మా అన్నని సెట్ అయితే వేపిద్దాం లేకపోతే కొంచెం లాంగే ఉంచుదాం సో మమ్మీ అయితే చిన్న తీసుకో అని నాకు 3 సార్లు అన్నది చిన్న తీసుకోరా అని సో చూద్దాం గైస్ చిన్న నేను ఒకసారి తీపిచ్చిన బస్ కట్ తీపిచ్చిన అది కూడా సెట్ అయింది నాకు సో ఇప్పుడైతే ఏం ప్లాన్స్ లేవు ఆ బస్ కట్ వేయడానికి ఎందుకంటే బస్ కట్ అయితే మళ్ళీ 6 months పడుతుంది నాకు హెయిర్ రానికి అందుకే జస్ట్ అట్లా మీడియం ఆర్ కొంచెం ఇంత అయితే ఉంచుదాం ఇప్పుడు ఇంత ఉన్న హెయిర్ సో ఇంత అయితే తీపిద్దాం గైస్ కటింగ్ తీసుకోవడం అయితే అయిపోయింది సో ఇప్పుడు సీదా ఇంటికే గైస్ ఎట్లా వచ్చిందో ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి గైస్ నాకైతే మంచిగా అనిపిస్తున్నది సో ఇవి కొంచెం పెద్దగానే ఉన్నాయి మమ్మీ అయితే చిన్న వేయించుకోమన్నది సో మమ్మీ రియాక్షన్ కూడా చూద్దాం గైస్ మమ్మీ చక్కెర కూడా ఏమన్నది సో ఆ చక్కెర తీసుకొని పోగొడుతుంది లేకపోతే నిన్ననే మర్చిపోయినాం లేదంటే నన్ను ఇప్పుడు తిడుతుంది మమ్మీ చక్కెర తీసుకోకపోతే ఎట్లా తిట్లయితే పక్కా గైస్ ఎందుకంటే మమ్మీ నన్ను చిన్న వేసుకోమన్నది నేనైతే పెద్ద నుంచి నాకు కొంచెం సో పెద్ద అంటే సో కొంచెం మీడియం కన్నా కొంచెం పెద్దగా అంతే ఎందుకంటే మరీ చిన్న చేసిన గలీజ్ కనిపిస్తాను గైస్ తీపిస్తే మొత్తం బస్ కట్ తీపించినా మంచిగా కనిపిస్తాను నేను సో బస్ కట్ తీపిలే ఎందుకంటే మళ్ళీ 6 నెలలు ఓలా అవుతారు గైస్ ఇంటికల్ కోసం అని లేదు సో ఇప్పుడైతే మనం చక్కెర తీసుకొని సో వెళ్ళిపోదాం నేను పోయేటప్పుడు ఆ రూట్కి వెళ్ళిపోతాను కదా సో అక్కడికి వెళ్ళి వెళ్ళలే గైస్ ఎందుకంటే ట్రాఫిక్ మంచిగానే ఉండే సో అందుకే ఇట్లా యూటర్న్ కొట్టేసి సో ఇట్లా నేను వెనక రూట్కి వెళ్ళి పోతున్నా గైస్ ఈ పోలీస్ కాలనీ సైడ్ నుంచి సో ఇప్పుడైతే ఇక్కడ సైడ్ షాప్స్ ఉంటాయి సో ఇటు సైడ్ షుగర్ తీసుకొని పోదాం ఒక 2 కిలోలు తెమ్మన్నది మమ్మీ సో అది తీసుకొని ఇంటికి వెళ్ళిపోయి మమ్మీ రియాక్షన్ చూద్దాం నా ఇంటికి కలిపి చిన్న వేసుకోమన్నది చేసుకోవాలి గైస్ ఇప్పుడు ఇంటికి వచ్చిన డాడీ మస్తు అన్నాడు ఎప్పుడు అన్నాడు గంటేనా బ్లాగులు ఇవే నడుపుతున్నాయి ఇగో టీవోలు చూస్తలే పెట్టేసి వచ్చేసింది ఇగో చక్కరి దీంట్లో కట్టించిండు వేరే పెద్ద కవరే లేకుండానే అతనికి మా అమ్మ ఏం చేసింది గైస్ మా అమ్మ ఏం వేసింది అవు డాడీ ఇవేమి గిడ తెల్లగా ఇట్రా ఇవేంది ఎప్పుడు ఒకటి నువ్వు ఎట్లున్నది అనుకున్నా నేను చెప్పినా లేదా ఇదే అంటది మా మమ్మీ సగానికన్నా ఎక్క తీసిండు నీకు కాదు డాటాకు మమ్మీ వేసింది చూడు అవి మొన్న సమోసా షీట్లు తేలే అది కాల్చేసింది కవి కాల్తా అయ్య మమ్మీ గైస్ చూడండి గైస్ మమ్మీ ఎంత పరాటాలు కాల్చింది తింటా నేను కానీ ఇగో ఇవి ఇవి కూడా మైదా పిండి గైస్ ఇవి కూడా మైదా పిండి గైస్ ఇగో నిన్నటిది పన్నీర్ డాడీకి ఇయ్యాలటి గుడ్డు నాకు ఆగు ఆగు పాలు పలికినేవి నువ్వు అన్ని పలికిపోయిన పాలు తెస్తావే మీరు ఏడున్నది గుడ్డు గైస్ ఇవ్వ దీని కింద గుడ్డు ఉన్నది గైస్ నాకు మా మమ్మీ గుడ్డు తెచ్చింది గుడ్డు తెచ్చింది అంటున్నా గుడ్డు అండింది సో నిన్నటి పని డాడీకి
తానం టైగర్ బొండ కూడా తానం చేయాలి అది ఏడున్నది పన్నీరు నీకు కోడిగుడ్డు టైగర్ బొండ లేదు దానికి తానం నేను కూడా దానికి ఏపించి చేస్తా నేను సాయంత్రం పోయి అవసరం లేదు దానికి మొత్తం మమ్మీ అది మొత్తం కలర్లు ఉన్నది ఫుల్ నిద్ర ఉన్నది పాపం పండుకున్నదా పంట ఇప్పుడు ఎట్లా పోపి అన్నద్దా మరి టైగర్కి అప్పటి పోపి క్రికెట్కి వెళ్ళి వచ్చినాం కదా సరే గైస్ అది వన్ అట్లా డిస్టర్బ్ చేసేందుకు సో కానీ కలర్ మొత్తం అంటున్నాయి కదా మమ్మీ గైస్ నాకు కటింగ్ చెప్పినా మమ్మీ అంటదని అనేసింది మాట ఇది అనేసింది ఇంత పెద్ద ఎందుకురా అని సో గైస్ ఇప్పుడు స్నానం చేసినాక అర్థమైతే అసలు ఇంత పెద్దగా ఉండేదని సో ఇప్పుడైతే నేను స్నానం చేస్తా గైస్ ఇప్పటిదాకైతే నేను రెస్ట్ తీసుకున్నా సో తిన్నాకైతే నేనైతే రెస్ట్ తీసుకున్నా సో ఇప్పుడైతే టైగర్ గానికి ఫుడ్ వేద్దాం గైస్ వన్ అయితే లేపుకొని వచ్చినా చూడండి ఎట్లా అయిపోయిండు ఆగం ఆగం ఆగంది ఇది ఇప్పుడు తినే ముందు ఉన్నది మనం ఏమన్నా అప్పుడు వేయదు ఇక తింటది గైస్ లేపుకొని వచ్చిన ఇది అంతా చూడు ఇగో ఇది ఏం చేసుకున్నాడు ఏమో హోలీ అనుకుంటున్నాను ఇదంతా ఏం అంటించుకున్నావు కడ్డుదానా మంచిగా పొక్త అంటించుకొని కూర్చున్నావు ఇది చూడు మొత్తం తానం పోపిస్తా వచ్చినాక ఆగు నీకు చల్లట్లు ఇదొత్తం తానం పోపిస్తా కడ్డు నువ్వు తినవి టైగర్ అదేది లయన్ ఏది నీకు లయనే కరెక్ట్ చేసినావు అనుకో నీకు లయన్ బట్టి గుర్రు గుర్రు అనిపిస్తా టైగర్ చలో దా ఫోటో ఎత్తుదా ఇది ఒకటి పుంచి చెప్తున్నా గైస్ దాన్ని ప్లేట్ తీసుకొని వద్దాం చలో కడిగిన ప్లేట్ ఉన్నది కడిగిన ప్లేట్ మమ్మీ దా టైగర్ బొండాలి దా తీ ఒకటి అట్లా ఇప్పకు కథ ఎత్తాను ఒకటి ఇక పట్టు గైస్ ఇప్పుడైతే మన టైగర్ అని ఫుడ్ వేద్దాం గైస్ మస్తు ఆకలితో ఉన్నా చూడకు ఎక్సర్సైజ్ చేస్తుందా అదొకటి తక్కువైందా ఎక్సర్సైజ్ వెయ్యు అట్లా వేసి ఇది నేను ఎత్తా వెయ్యి ఇదిగోండి గైస్ ఇదే తింటుంది ఇంకొంచెం ఇంకొంచెం బస్ గైస్ దా తినే బేట ఇప్పుడు తినేస్తుంది గైస్ మంచిగా తింటుంది ఇప్పుడు సో గైస్ ఇప్పుడైతే నేను thumbnail రేటింగ్ వేసుకుంటా గైస్ టైం వచ్చేసి 3:15 అవుతుంది సో ఇప్పుడైతే నేను thumbnail తీస్తా ఎంత టైం పడుతుంది ఏమో ఐ గెస్ 4 దాకా అయిపోతుంది అని అనుకుంటున్నా గైస్ ఇప్పుడైతే thumbnail రేటింగ్ వేసి సో కొంచెం వెనక మనం పాలు ఇంకా బిస్కాఫ్ తిందాం గైస్ నేనైతే ఎడిటింగ్ చేసినాక సీదా క్రికెట్ అన్నికి అయితే వెళ్ళిపోయినా సో వీడియో అయితే రికార్డ్ చేయలేదు గైస్ ఎందుకంటే మస్తు బంద్ ఉండే సో డిక్కీలో పెట్టేసిన ఫోన్ సో ఇప్పుడు నేను ఇప్పుడు స్నానం చేశాను నాతో పాటు ఆ టైగర్ కొండలు కూడా స్నానం చేస్తుంది మా క్యూట్ బేబీ అంత దింగానే వేసుకున్నది ఇప్పుడు మొత్తం పూసుకున్నది ఇప్పుడు స్నానం పోద్దాన్ని ఇప్పుడు స్నానం చేసాడు కదా టైగర్ బొండలు తెల్లగా అవుతుంది ఇంకా తెల్లగా అయితే ఉన్నవి తెల్లగా చూడండి మొత్తం ఇట్లా గులాలు ఓళ్ళు ఆడతారు చూడు అట్లా అయిపోయింది చూడ పూసుకున్నది ఆగం చిన్న ఆగమా మస్తు ఆగం పిల్లి గైస్ మా పిల్లి ఫుల్ ఆగం గాడిడు టైగర్ గాడు ఫుల్ ఆగం చెట్ల కుడుతుంది బయట కుడతాడు చలో గైస్ ఇప్పుడైతే మా టైగర్ గారిని చంచం మెరిపిద్దాం మనం కూడా మెరుద్దాం ఇప్పుడైతే నేను దీన్ని మస్తు రాత్రి స్నానం చేపించి గైస్ మమ్మీ అయితే జీరా రైస్ చేస్తున్నది ఇప్పుడు దాల్ ఫ్రై చేస్తుందట పాపడారు కాదు సరేనా కాలుతాడట గైస్ సో ఇగో నేను ఇప్పుడే స్నానం చేసిన మా టైగర్ బొండని చూపిస్తా గైస్ మీకు ఇదిగోండి ఇప్పుడు క్లియర్గా అనిపిస్తుంది ఇదిగోండి చూడండి ఎట్లా బూర లేకుంటే ఎట్లనే కనిపిస్తుంది గైస్ మా టైగర్ బొండ చూడండి ఇప్పుడు పోయి మొత్తం ఆరబెట్టుకుంటుంది దానికి మొత్తం మేమైతే ఆరబెట్టినాం ఇటు కొడుతున్నది ఆరబెట్టుకో మొత్తం ఇప్పుడు నాకుంటుంది గైస్ నాకొని అట్లా వేసింది మొత్తం సో ఎప్పుడైతే మొత్తం మంచిగా డ్రై అయిపోతుంది గైస్ ఒక 1 అవర్ దానికి టైం ఇచ్చినాం అనుకో అదే మంచిగా మళ్ళీ ఎట్లున్నదో అట్లా అయిపోతుంది చూడండి గైస్ ఇట్లానే ఆరబెడుతుంది మన టైగర్ బొండ ఇగో మన బ్యాట్ మొత్తం చూడండి దీనికి స్టిక్కరింగ్ చేయాలి మొత్తం ఖరాబ్ అయిపోయింది పాతగా అయిపోయినట్టు అనిపిస్తుంది నాకైతే సో ఎనీవో దాన్ని మళ్ళీ మంచిగా వేద్దాం మనం టైగర్ రైడ్ అయితే మంచిగా ఒక 1 అవర్ ఇట్లా టైం ఇచ్చాం అనుకో మంచిగా చంచని మెరుస్తుంది సో ఎప్పటికైనా మెరుస్తుంది గైస్ సో గైస్ ఈ రోజులో ఏమైతే ఎక్కడ చేస్తున్నా వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అన్నీ చేసుకోండి అండ్ రేపు వీడియోలో మళ్ళీ వెళ్దాం బాయ్ గైస్